విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి మౌలాలీలో రామంతపూర్లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి ఘన నివాళులు అర్పించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. నుంచి ఈ రామంతపూర్ ప్రాంగణంలో వీర బ్రహ్మేంద్ర గారి యొక్క దేవాలయంలో విశ్వకర్మ జయంతిని అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా, ధర్మబద్ధంగా సమాజం యొక్క ఉద్ధరణ కొరకు, కళ్యాణం కొరకు విశ్వకర్మ సంఘం నిర్వహిస్తూ రావడం, మరి ఆ కార్యక్రమాలకి అందరినీ కూడా ఆహ్వానించడం ఒక శుభ సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి ఒక నేపథ్యం భాగంలో మరి ఈరోజు మనం అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. విశ్వకర్మ సమాజానికే ఒక రకమైనటువంటి ఒక సందేశమే కాకుండా ఒక సృష్టిని చేసి అందించినటువంటి మహోన్నత వ్యక్తి అని చెప్పని పేర్కొంటూ, అలాంటి విశ్వకర్మ యొక్క జయంతిని జాతీయ కార్మిక దినంగా భావించాలని, పాటించాలని కేంద్ర ప్రభుత్వం అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రకటించడం, ఆ ప్రకారంగా చేతి వృత్తులు, కుల వృత్తులకు సంబంధించినటువంటి విషయాల్ని ప్రోత్సహిస్తూ జాతీయ కార్మిక దినంగా పాటిస్తూ వచ్చారు. మరొక వైపున ఇప్పటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని గతంలో ఉన్నట్టుగా మళ్ళీ స్కిల్ ఇండియా చేయాలని, చేతి వృత్తులను ప్రోత్సహించాలని విశ్వకర్మ కౌశల్య యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని చేతి వృత్తులలో మరి జీవనం కొనసాగిస్తున్నటువంటి వారికి అనేక రకాల సహాయ సహకారాలను అందించడానికి ఆ కార్యక్రమం విజయవంతంగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. గీతా మాతాకి, గంగా మాతాకి, గో మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు.